హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ మెగ్నిల్ కహానియా. 2026లో ఫస్ట్ ట్రిప్ ఊటీ ట్రిప్. చెన్నై నుంచి ఊటీకి అయితే స్టార్ట్ అయిపోయాం. మేము ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ అయ్యాం. వెళ్ళే దారిలో ఈ ప్లేస్ వచ్చేసరికి కొంచెం టీ అట్లాంటివి తాగుదామని అయితే స్టాప్ అయ్యాం. ఇక్కడ తెలిసిందే కదా, మనం జర్నీ చేసేటప్పుడు లేడీస్ చాలా ఇబ్బంది పడతాం. సో ఇంకా మంచి ప్లేసెస్ ఎక్కడ ఉండవు మనకు వాష్రూమ్ యూస్ చేసుకోవడానికి. సో ఆ ప్లేస్లో వాష్రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి. సో అందుకే ఆ ప్లేస్ తమిళ్లో ఉంది. నాకు తమిళ్ మాట్లాడడం వచ్చు, చదవడం రాయడం రాదు కాబట్టి నేను జస్ట్ వాయిస్ ఓవర్లో ఇలా చెప్తున్నాను. అండ్ అక్కడి నుంచి మేము శ్రీ సాయి అపార్ట్మెంట్ అంటే మెట్టుపాలెం అనే ఏరియాకి అయితే వచ్చేసాం. అక్కడ తీసుకున్నాం 2 రూమ్స్. ఇక్కడ నైట్ ఇక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్లో అయితే ఊటీకి వెళ్దామని. ఆల్రెడీ నేను మీకు షార్ట్లో చూపించేశాను, మళ్ళీ చూపిస్తున్నాను. స్టే చేయడానికి రూమ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. ఒక అపార్ట్మెంట్లో ఒక ఎలా చెప్పాలి, ఒక హౌస్ 2 BHK హౌస్ ఎలా ఉంటుంది, సో అలా అనమాట. ఒక బెడ్రూమ్ మేము తీసుకున్నాం, ఇంకొక బెడ్రూమ్ మా తమ్ముడు వాళ్ళు తీసుకున్నారు. మధ్యలో ఉండేది అది హాల్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. క్లైమేట్ చాలా బాగుంది ఇక్కడ. మార్నింగే కదా, అంటే మేము వెళ్ళింది జాన్ మంత్లో, సో ఆ టైంలో అనమాట. చాలా బాగుంది, ప్రశాంతంగా. అసలు చుట్టూ అన్నీ ఇక్కడ అపార్ట్మెంట్స్ ఇవే కనిపిస్తున్నాయి, లేదంటే ఇండివిజువల్ హౌసెస్ కనిపిస్తున్నాయి. చూడండి, పొద్దున్నే ఎవరో ఇలా ముగ్గు కూడా వేసేసారు. ఇంకా మేము కూడా రెడీ అయిపోయి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న చింతపండు పులిహోర, మామిడికాయ పచ్చడి అంటే తురిమిన పచ్చడి, టొమాటో పచ్చడి, ఇవి 2 మమ్మీ అయితే చేసి పంపించారు. అన్నిటినీ తినేసి ఇంకా మేము స్టార్ట్ అయితే అయిపోయాం రైల్వే స్టేషన్కి వెళ్దామని. కార్లో తమ్ముడు అండ్ తమ్ముడు వైఫ్ వెళ్తారు. నేను సునీకి మాత్రం మేము ట్రైన్లో వెళ్తున్నాము. వాళ్ళు సగం వరకు అయితే కార్లో వస్తారు, అక్కడి నుంచి మాతో ఇంకా యాడ్ అవుతారు వాళ్ళు. ఇంకా మాతో పాటు వచ్చారు కదా మురళి అన్న కార్ తీసుకుని, ఆ అన్న మాత్రం ఇంకా డైరెక్ట్గా ఊటీకి అయితే వచ్చేస్తారు. సో రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇది మెట్టుపాలెం నుంచి ఉదగమండలం వరకు వెళ్ళే ట్రైన్. అంటే మేము వెళ్ళే టైమింగ్ అది స్పెషల్ ట్రైన్, ఆ రోజు మాత్రమే ఉంది అది. నార్మల్గా వెళ్ళే టైం ఇంకా కొంచెం ముందు. మేము వెళ్ళి 9-9:30కి ఆ టైంలో అనుకుంటా. అది ముందుగానే బుక్ చేసుకున్నాం చెన్నైలో ఉన్నప్పుడే ఆ ట్రైన్ టికెట్స్ని. ఊటీకి ఎవరన్నా వస్తున్నారు అంటే ట్రైన్ జర్నీ మాత్రం అస్సలు మిస్ కాకండి. చాలా అంటే చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. కొత్త మనుషులు మాట్లాడడం, చిన్న పిల్లలు వాళ్ళు చేసే అల్లరి, కొత్త పరిచయాలు అంటారు కదా, సో చాలా బాగుంది. అండ్ సీనరీస్ కూడా చాలా బాగుంటాయి. ప్రతి ప్లేస్లోనూ ట్రైన్ ఆగుతూ ఉంటుంది. ప్రతి స్టేషన్లో ఆగుతుంది అది. అండ్ మధ్యలో కూడా ఒకసారి ఆగుతాయి, ఎందుకంటే వాటర్ ఫిల్ చేసుకోవాలి కదా ట్రైన్కి, సో అందుకని ఆగుతూ ఉంటుంది మధ్యలో. అందుకే నేను ఇక్కడ ప్రతి ఒక్క స్టేషన్ బోర్డ్ని మీకు చూపిస్తూ ఉన్నాను, ఎక్కడెక్కడ ఆగుతుంది ఏంటి అని. అంటే ఫుల్గా వాయిస్ ఓవర్ ఇస్తే కూడా మీకు బోర్ కొడుతుంది, చెప్పే నాకు కూడా బోర్ కొడుతుంది. సో కొన్ని చోట్ల ఏం వాయిస్ ఇవ్వకుండా అక్కడున్న రా వాయిస్ని అలాగే మీకు వినిపిస్తాను, వినండి. పక్కన
పక్క త్వరగా పక్క వచ్చే. పైన ఊటీ అది. ఇంకా కూనూరుకి అయితే వచ్చేసాం. ఇక్కడి నుంచి మా తమ్ముడి వాళ్ళు మాతో ట్రైన్ జర్నీ అయితే చేస్తారు. చెప్పాను కదా, ఇక్కడి నుంచి హరన్న కార్ తీసుకొని ఊటీకి అయితే వచ్చేస్తారు. తమ్ముడు వాళ్ళు మాతో పాటు కలిసి జర్నీ చేస్తారు ఇక్కడి నుంచి. సో మాకైతే ఇక్కడ వెజిటేబుల్ బిర్యానీ, స్వీట్ అండ్ చట్నీ అండ్ సమోసా ఇవి తీసుకొచ్చారు వాళ్ళు. బట్ మేము రూమ్కి వెళ్ళిన తర్వాత అయితే తిన్నాము ఇది. అండ్ ఇక్కడ ఫోటోషూట్ కోసం అన్నిటికీ ఆగుతూ ఉన్నారు. సున్నీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అసలు. ఇక్కడ నుంచి ఇంకొంచెం దగ్గరే, త్వరగా అయితే వచ్చేసింది ఊటీ. విన్నారు కదా, మధ్యలో కొద్దిసేపు నేను వాయిస్ ఇవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు వాయిస్ అనేది ఇస్తున్నాను. మీకు తెలుస్తుంది కదా రా వాయిస్ అక్కడ ఎట్లా ఉంది ఏంటి అని. ఇది మాకు పక్కనే ఉంటున్న ఆపోజిట్ వేలో ట్రైన్ అనేది వస్తూ ఉంది. అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు కూడా మాకు హాయ్ అని చెప్తూ వెళ్తూ ఉన్నారు అందరికీ. ఓవరాల్గా చెప్పాలంటే నాకు ఈ ఊటీలో ఈ ట్రైన్ జర్నీ చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమంది ఇలా వెళ్ళారు, లేకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. వెళ్ళిన ఇప్పుడే వచ్చింది. ఇది చూడండి మీరిద్దరు. విని హలో హలో మేడం. మంచి పుట్టబోతుంది. అండ్ ఈ స్టేషన్ దగ్గర ఆగిన తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ చూడండి వీళ్ళిద్దరూ. అండ్ ఇక్కడ మా తమ్ముడు పిక్స్ అయితే తీస్తున్నాడు మా మరదలకి. అండ్ ఇక్కడికి వచ్చున్నాం, కాసేపు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఇంకా టీ ఎస్టేట్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎవరైనా జర్నీ చేస్తుంటే మాత్రం స్వెటర్స్ కానీ జర్కిన్స్ కానీ మర్చిపోకుండా తీసుకొని రండి. ఏముందిలే అనుకొని మాత్రం రావద్దు. అండ్ రీచ్ అయితే అయిపోయాం. ఇక్కడ నుంచి మేము హోటల్కి అయితే వచ్చేసాం. హోటల్ దర్శన్లో అయితే మేము రూమ్ తీసుకున్నాం. 2 రూమ్స్ తీసుకున్నాం. 2 డిఫరెంట్ అయిపోయి, ఒకదానికి బాల్కనీ వస్తుంది, ఒకదానికి బాల్కనీ రాదు. మేము తీసుకున్న రూమ్కి అయితే బాల్కనీ లేదు. అండ్ రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే ఇలా ఒక మనిషి పొనుక్కునేలాగా ఉంటుంది సోఫా సిట్టింగ్. అండ్ ఇది బెడ్. నో ఏసీ నో ఫ్యాన్స్, అందరికీ తెలిసిందే కదా, ఊటీలో ఫ్యాన్ కానీ ఏసీ కానీ మనకు ఉండదు. ఇది బెడ్. మాకు ఇది విండోస్ ఇక్కడ వచ్చాయి. ఇది టీవీ యూనిట్. టీవీ యూనిట్ పక్కనే ఇంకా వాష్రూమ్. ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి కబోర్డ్స్. ఇక్కడ ఇంకొక ప్లేస్ కూర్చోవడానికి ఉంది. ఇక్కడ ఇంకొక విండో. ఇటు వెళ్తే ఇంకా మనకు వాష్రూమ్. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ మనకు విండోలో నుంచి ఇలా అయితే కనిపిస్తుంది. ఇదంతా హోటల్లోనే నెక్స్ట్ మన తర్వాత మన పక్కనున్న అండ్ మన కిందున్న ఫ్లోర్స్ వాళ్ళవి. సో ఇది ఓవరాల్గా మేము ఉంటున్న రూమ్. అండ్ ఇంకొక రూమ్ మా తమ్ముడు వాళ్ళ రూమ్ కూడా చూపిస్తాను మీకు. ఎస్,
ఇలా అయితే ఉంది. హ్యాపీగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు వచ్చినా కానీ హ్యాపీగా ఉండొచ్చు ఈ రూమ్లో. అండ్ ఇది వచ్చేసరికి మా తమ్ముడు వాళ్ళ రూమ్. ఎక్కడ వాళ్ళు అక్కడ రిలాక్స్ అయిపోతున్నారు, మా తమ్ముడు అండ్ మా వారు ఇద్దరు. వీళ్ళ రూమ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. వీళ్ళకి టీవీ యూనిట్ దగ్గర డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడ వాటర్ది వీళ్ళకి కప్స్ ఇచ్చారు, ఇలా ఇవన్నీ ఇచ్చారు. బెడ్ ఇక్కడ మా తమ్ముడు నిద్రపోతున్నాడు, అక్కడ మా వారు నిద్రపోతున్నారు, అక్కడ హరన్న అండ్ మా మరదలు కూర్చో ఉన్నారు అక్కడ. టీవీ నాకు ఇది బాగా నచ్చింది, టీవీ యూనిట్ బాగుంది. అండ్ వాష్రూమ్, వీళ్ళకి బాల్కనీ అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి బోట్ హౌస్కి వెళ్ళేది బాగా కనిపిస్తుంది. వీళ్ళ బాల్కనీ నుంచి వ్యూ బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే క్లైమేట్ బాగుంది, వ్యూ చాలా బాగుంది. అండ్ ఇది ఓవరాల్గా వీళ్ళ రూమ్. వీళ్ళకి కూడా ఒక చిన్న సోఫా సెటప్ అనేది ఇక్కడ ఇచ్చున్నారు వీళ్ళకి విత్ టేబుల్. నాకు ఈ రూమ్లో టీవీ యూనిట్ బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వీళ్ళు బట్టలు పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు వీళ్ళ కప్బోర్డ్ని. ఎస్, ఎక్కడికి వెళ్ళినా మెయిన్ ఇంపార్టెంట్ మన లేడీస్ ఏం చూస్తారు, వాష్రూమ్. సో వీళ్ళకి ఏంటంటే ఇక్కడ డ్రయర్ అనేది ఇచ్చారు. సో మేము తీసుకున్న రూమ్లో అయితే అది లేదు. సో ఇక్కడ వ్యూ చూపించాను కదా, ఇక్కడ నుంచి మనం కిందకి చూసామంటే మనకు ఫుడ్ ప్రిపేర్ చేస్తారు కదా, అది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఉయ్యాలు కూడా కనిపిస్తుంది కూర్చోవడానికి. ఎక్కడ కనిపించిందా? సో అది. అండ్ ఈ ఫ్లోర్ కింద ఉంది కదా, ఆ దాంట్లో నుంచి కిందకి వెళ్ళిపోతే మా ఫ్లోర్ అనేది వస్తుంది. వీళ్ళేమో 6th ఫ్లోర్లో అనుకుంటా, మాది 2nd ఫ్లోర్ అనుకుంటా మేము ఉండేది. అంటే రూమ్స్ అంటే ఫ్లోర్స్ మర్చిపోయాను. అక్కడి నుంచి మేము ఇంకా ఈవినింగ్ రోజ్ గార్డెన్కి అయితే వచ్చాము. సో రోజ్ గార్డెన్కి వచ్చినప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను. రోజెస్ ఉంటాయి కదా అన్న థాట్తో వచ్చాను, బట్ పెద్దగా అయితే ఏం లేవండి. రోజ్ గార్డెన్కి ఆపోజిట్లో ఉంటున్న షాప్లో అయితే నేను కొంచెం క్యాప్ ఇవి తీసుకున్నాను. ఇవి నేను మళ్ళీ నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఇక్కడికే వచ్చాము, ఇదే షాప్ దగ్గరకు వచ్చాము. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న చాక్లెట్ ప్రైస్ కొంచెం తక్కువ ఉంది బయట వాటితో కంపేర్ చేస్తే. ఎందుకంటే వెళ్ళిన వెంటనే అయితే మేము కొనలేదు ఎక్కడ కూడా చాక్లెట్స్, కానీ అన్నీ చూసుకొని వెళ్ళి లాస్ట్లో తీసుకోవచ్చు కదా అని అనుకున్నాం. సో ఇదే ప్లేస్కి మళ్ళీ ఇంకొక రోజు వచ్చి చాక్లెట్స్ అయితే మేము తీసుకున్నాం. క్రిష్కి స్వెటర్ ఇవి కూడా తీసుకున్నాను ఇక్కడేను. అండ్ ఇక్కడ క్యాప్, స్వెటర్స్ ఇవన్నిటిని ఉన్నాయి. బట్ నేను ఒకే ఒక క్యాప్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చిన రోజులు క్రిష్కి నేను స్వెటర్ తీసుకున్నాను ఇక్కడ ఈ షాప్లో తీసుకున్నానండి. వెనక ఉన్న షాప్లో, ముందున్నది కాదు వెనక ఉన్న షాప్లో అయితే తీసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు కనిపిస్తుంది కదా అక్కడ ఆంటీ, సో అక్కడ తీసుకున్నాను నేను. సో ఇవన్నీ చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ. షాపింగ్ అయితే మా వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. ఇవి అయిపోయిన తర్వాత ఇంకా మేము రోజ్ గార్డెన్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. సో వెళ్తే మొత్తం చెట్లే ఉన్నాయి, ఒక్క దగ్గర ఫ్లవర్ అంటే అక్కడక్కడ కనిపిస్తాయి అంతే మీకు రోజ్ ఫ్లవర్స్ అన్నీను. అసలు బాగా తగ్గిపోయాయండి ఫ్లవర్స్. మాకు ముందుగా కానీ తెలుసుంటే మేము టికెట్స్ అవి తీసుకుండే వాళ్ళం కాదు. తీసుకున్న తర్వాత తెలిసింది అక్కడ రోజ్ ఫ్లవర్స్ పెద్దగా లేవు అని. చూస్తున్నారుగా అక్కడెక్కడ ఫ్లవర్స్ కనిపిస్తాయి అంతే మీకు. ఇక్కడ ఫొటోస్ తీస్తాము అని చెప్తుంటారు కదా, మేము కూడా అయితే ఫోటో తీసుకున్నాము. అండ్ ఇది సో మనకు ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో నిల్చుంటే వాళ్ళు మనకు ఫోటో అనేది తీస్తారు.
మొత్తం చెట్లే, మొత్తం గ్రీనరీయే కనిపిస్తుంది. మనకు ఫ్లవర్స్ అనేవి అక్కడక్కడ మాత్రమే కనిపిస్తాయి. అదొక్కటే కొంచెం, కొంచెం కాదు బాగా డిసప్పాయింట్ అయినది నేను. చూడండి అక్కడక్కడ ఫ్లవర్స్. వీళ్ళకి అంటే నేను ఫస్ట్ టైం కదా రావడం ఇక్కడ. ఒక్కొక్క ప్లాంట్ దగ్గర మళ్ళీ నేమ్ కూడా రాస్తున్నారు. ఆ ప్లాంట్ ఏంటి, పేరేంటి అని కూడా. నడవడానికి చాలా పెద్దది ఉంది, కానీ నడిచినా కానీ అక్కడ ఏం కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ నిల్చుకొని మొత్తం ఇలా అయితే అవన్నీ ప్లేసెస్ కనిపిస్తున్నాయి కదా మనకు, స్క్వేర్స్ సారీ రెక్టాంగిల్గా. అక్కడ అన్ని ఫ్లవర్స్ ఉండేటివంట, బట్ ఇప్పుడు ఏమీ లేవు అక్కడ ఫ్లవర్స్. అవన్నీ ఫ్లవర్స్ ఉండేటివేనంట. ఇది రోజ్ గార్డెన్. ఇక్కడ మా వాళ్ళు పిక్స్ కానీ ఇవన్నీ తీసుకుంటూ ఉన్నారు. సో ఇది ఎంత చూపించినా సేమ్ అవే చెట్లు, అవే ప్లేసెస్. చాలామంది చూడండి నడుచుకుంటూ వస్తున్నారు. వీళ్ళు చెప్పారు మాకు అవన్నీ ఎలా ఉంది లాస్ట్ వరకు అంటే ఏమీ లేవు అని. సో అందుకే ఆగిపోయాను అక్కడి నుంచి ఇంకా వెళ్ళకుండా. నేను వీడియో తీసుకొచ్చేలోపు మా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చూడండి, ఒక మంచి ప్లేస్ చూసి సెటిల్ అయిపోయారు. ఎక్కడో అక్కడ రిలాక్స్ అయిపోతున్నారు. సో ఇలా ఉంది. అదనమాట మేము వచ్చిన టైం అలా ఉంది. రోజెస్ ఏమో తక్కువ అయిపోయాయి. నా పాటికి నేను ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళేం చేస్తున్నారు చూడండి. మనం వచ్చిన పని ఏంటి, చేసే పని ఏంటి, ఎవరి పాటికి వాళ్ళు కూర్చొని ఫోన్ పట్టుకొని కూర్చోన్నారనమాట. వచ్చిందే 5 మెంబర్స్, ఎవరి పాటికి వాళ్ళు ఫోన్ పట్టుకొని కూర్చున్నారు చూడండి. అలా ఉంటుంది మా వాళ్ళతోని. వీళ్ళందరూ రిలాక్స్ అయిన తర్వాత మేమైతే ఫొటోస్ తీసుకున్నాం. 2 ఫొటోస్ తీసుకున్నాము. నిల్చుకొని ఒకటి అండ్ ఇంకోటి అలా గ్రాస్ మీద కూర్చుని అలా తీసుకున్నాం. 2 డిఫరెంట్ టైప్స్. బాగుంటుంది, బాగుంటుంది. டிஜிட்டல் இல்லையா? டிஜிட்டல் காப்பி கொடுங்களேன். டைரக்ட் பிரிண்ட் சார். டிஜிட்டல் காப்பி உங்களுக்கு ஷேர் பண்ணலாம்ல நீங்க? அந்த ఆప్షన్ இல்லைங்க, டைரக்ட் பிரிண்ட். அப்படியா? శ్రీశైలంలోనే మనకి డిజిటల్ ఇచ్చారు. కెమెరా 60,000. అక్కడి నుంచి మళ్ళీ వ్యాలీ వ్యూకి అయితే వచ్చాము. సో క్లైమేట్ చాలా బాగుంది ఇక్కడ, నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే కింద అన్నీ మనకు హట్ కాటేజెసే ఉన్నాయి. ఫస్ట్ నేను గమనించలేదు, ఏంటో ఇవేదో పెట్టున్నారు అనుకున్నాను. తర్వాత వెళ్ళి చూస్తే అక్కడ హట్ కాటేజెస్ కూడా ఉన్నాయి కింద. అక్కడ ఎలా తీసుకున్నారా అని అనిపించింది. సో ఈ ప్లేస్లో ఒక పెద్ద ఆవిడ వచ్చేసి ఇలా పెట్టుకో ఉన్నారనమాట షాప్ని. ఇక్కడ మామిడికాయ అన్నీ కట్ చేసి పెట్టేసి ఉప్పు కారం అన్నీ పెట్టేసుకొని ఉన్నారు. అండ్ మొక్కజొన్న కంకి కూడా ఈవిడ పెట్టుకొని ఉన్నారు. మనకి ఏదైనా కావాలంటే మ్యాగీ ఇవి కూడా చేస్తారు. టీ కాఫీ అంటే ఎక్కడైనా ఉంటాయి ఇక్కడ. మ్యాక్సిమం నేను చూసిన ప్లేసెస్లో ఎక్కువ మ్యాగీయే కనిపించింది చెప్పాలంటే, లేదా టీ కాఫీ, లేదా మొక్కజొన్న కంకి, మామిడికాయ, ఇవి మాత్రం ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఒకే ప్లేస్లో ఎంతసేపు నిలబడతాను చెప్పండి. కాసేపు అలా వచ్చి వ్యూ మొత్తాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. నేను చెప్పాను కదా హట్ కాటేజెస్ అంటే ఇవే. చూడండి ఎలా ఉన్నాయో. కాకపోతే అక్కడ లాక్ వేసేస్తున్నారు, ఇప్పుడు ఎవరు లేరు, కిందకి వెళ్ళడానికి ఆప్షన్ లేదు మాకు. సో అందుకే అక్కడే నిలబడిపోయాడు అనమాట. అన్న అక్కడ నిలబడిపోయాడు, నేను ఇక్కడ నిల్చుకొని ఈ వీడియో తీస్తున్నాను. బాగుంది, చూడ్డానికైతే బాగుంది, బట్ అక్కడ ఉండే వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి తెలీదు. మేము వెళ్ళినప్పుడైతే ఏ రూమ్ కూడా ఓపెన్ లేదు, అన్నీ లాక్ చేసేస్తున్నాయి అన్ని రూమ్స్ కూడా. నాకు వెళ్ళిన మొత్తంలో ఈ ప్లేస్ బాగా నచ్చింది.
చాలా ప్రశాంతంగా ఉంది చెప్పాలంటే. ఏ డిస్టర్బెన్స్ కానీ ఏమీ లేవు. ఇవన్నీ హట్స్. ఆ తర్వాత ఆంటీ దగ్గరకైతే వచ్చాను. మళ్ళీ ఇక్కడ మొక్కజొన్న కంకి అంటే స్వీట్ కార్న్ ఇది. స్వీట్ కార్న్ తీసుకుందామని అయితే వచ్చాం. ఇక్కడ కూడా ఆంటీ మళ్ళీ వాటికి ఉప్పు కారం అన్నీ వేసి అయితే ఇచ్చారు మనకు. సో అవన్నీ అయితే తినేసి ఇంకా మళ్ళీ ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళిపోదామని. ఇంకేమీ ప్లేసెస్ ఏమీ చూడలేదండి. ఇక్కడి నుంచి రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి రూమ్కి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ కొంచెం అయ్యి వచ్చి ఇంకా టిఫిన్ అయితే చేసేసాం. ఒకరు చపాతీ, ఒకరు పరోటా అలా చేశారు. బట్ నేనైతే ఇడ్లీ చట్నీతో అయితే తిన్నాను. తర్వాత రూమ్లో నుంచి బయటికి రాగానే ఇక్కడే ఉంటుంది బజార్లోనే. సో అక్కడ షాప్స్ అన్నీ అయితే తిరిగాము. బట్ ఎక్కడ కూడా చాక్లెట్స్ కానీ ఏమీ తీసుకోలేదు. ప్రైజెస్ అయితే అన్నీ చాలా హైగా ఉన్నాయి కాబట్టి జస్ట్ చూసుకుంటూ అయితే వచ్చాం. టీ ప్యాకెట్స్ కానీ ఏమీ తీసుకోలేదు. వెళ్ళిన ప్రతి షాప్లో ఎక్కువే. ఇంకా దారిలో వస్తూ ఉంటాం కదా అని చెప్పి ఇలా గ్రౌండ్ నట్స్ అయితే తీసుకొని తింటా వెళ్ళాను అయితే. వచ్చే దారిలో ఒక్క దగ్గర మాత్రం క్రిష్కి చెప్పాను కదా ఇందాక రోజ్ గార్డెన్ దగ్గర ఒక స్వెటర్ తీసుకున్నాను. అక్కడ మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి తీసుకున్నాను అనమాట క్రిష్కి. చూపిస్తాను ఆ షాప్ కూడా ఎక్కడ ఉందో ఏంటని. క్రిష్కి ఒక స్వెటర్ ఇక్కడ తీసుకున్నాను అండ్ మమ్మీకి ఒక హ్యాండ్ బ్యాగ్ అనేది ఇక్కడ తీసుకున్నాను. షాపింగ్ అనేది చేశాను నేను. అంటే ఏదో పెద్ద ఎక్కువ కాస్ట్ అని అనుకోవాకండి. లేదు, వచ్చిన దానికి గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి నేను తీసుకున్నాను. ఇవన్నీ కనిపించాయి కానీ మసాలా ఐటమ్స్ అన్నీ బాగా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడైతే. బట్ ఇక్కడ ఏమీ తీసుకోలేదు ఇవి. జస్ట్ చూసుకుంటూ వెళ్ళడం ఏమీ ఉన్నాయి. ఈ షాప్కి అయితే వచ్చాను కదా, ఇక్కడ తీసుకున్నాను క్రిష్కి నేను. షాప్ పేరు కనిపిస్తుంది అనుకుంటా, ఒక్క నిమిషం. సో ఇవి అన్ని ట్రాఫిక్లా ఉంది. అండ్ ఇక్కడ స్టార్ కనిపిస్తుంది. సో ఇది షాప్. ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి క్రిష్కి నేను తీసుకున్నాను స్వెటర్ని. సో ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకి అలా నడుచుకుంటూ అన్ని షాప్స్లో ప్రతి షాప్లోకి వెళ్ళాం. ప్రతి దగ్గర మేము ప్రైజెస్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంది. సో ఇక్కడ కూడా బాగున్నాయి చెప్పాలంటే. ఇక్కడ కూడా బాగున్నాయి. ఇక్కడ కూడా బాగున్నాయి స్వెటర్స్ చెప్పాను. బట్ అంత కలర్ లేదు. బట్ ఉన్న వాటిల్లో ఈ 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 చూశాను నేను. ఇది కొంచెం రఫ్గా అనిపించింది ఇది. అండ్ ఇది కొంచెం సాఫ్ట్గా బాగుందన్నమాట. వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఈ షాప్లో. ఇందాక మీకు చెప్పాను కదా షాప్లో కొన్నాను అని చెప్పి, అదే షాప్. ఇప్పుడు పేరు క్లియర్గా చూపించాను కదా మీకు. ఈ షాప్లో స్వెటర్ తీసుకున్న ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది, తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కనిపించే ఈ షాప్ లోపలికి వెళ్ళి నేను హ్యాండ్ బ్యాగ్ అనేది తీసుకున్నాను మమ్మీకి. ఈ అంకుల్ అయితే ఉన్నారు, సో తీసుకున్నాను. సో అంకుల్ అనమాట. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది పూర్తయిపోయింది. నెక్స్ట్ వ్లాగ్లో డే 2 అయితే చూపిస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.